నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో చాలామంది ప్రముఖులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గమైన పిఠాపురం అభివృద్ధి కోసం గతంలో ఏ ఎంపీలు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేశారు అని చూస్తే గుండు సున్నా అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను ఏనాడు ఉద్ధరించింది లేదని వారు వాదిస్తూ ఉన్నారు. అయితే అదంతా గతం. మా ఎమ్మెల్యే స్కూళ్ళను బాగు చేస్తున్నారు, మా ఎమ్మెల్యే రోడ్లను బాగు చేస్తున్నారు అని గర్వంగా చెప్పుకుంటున్నారట ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. ఇదంతా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమవుతోంది. పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకవైపు తాను తీసుకుంటున్న గ్రామీణాభివృద్ధి, అటవీ తదితర శాఖల వ్యవహారాలని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటూనే పిఠాపురం ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గానికి అదనపు సమయాన్ని కేటాయిస్తున్నారట. సో గ్రేట్. దశాబ్దాలుగా పిఠాపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు జస్ట్ 4-5 నెలల్లోనే చాలా వరకు పరిష్కారం చూపించగలిగారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాల సందర్భంగా పిఠాపురం అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చలు జరుపుతూ ఉన్నారు. అవసరమైన నిధుల కోసం కూడా ఆయన ప్రయత్నించారు, మనం చూసాం. రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి పిఠాపురం రైల్వే స్టేషన్లో ముఖ్యమైన రైళ్లకు స్టాప్స్ వరకు జనసేన అధినేత పెడుతున్న స్పెషల్ ఫోకస్కి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఫిదా అయిపోతున్నారు. తమది మోడల్ నియోజకవర్గంగా మారుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకోవైపు జనసేన ఏకైక ఎమ్మెల్సీ హరిప్రసాద్, మరోవైపు కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్. ఈ ముగ్గురు పిఠాపురం అభివృద్ధి విషయంలో చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా తక్కువ కాలంలోనే పిఠాపురం రాష్ట్రంలోనే రోల్ మోడల్ నియోజకవర్గంగా మారబోతోంది అన్నది నిర్విధాంశం అని విశ్లేషకులు చెప్తున్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు ఏదైనా రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి ఇలాగే జరిగితే సూపర్ కదా కూటమి ప్రభుత్వానికి.